ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, తల్లిదండ్రులకి ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయింది. వీళ్ళు బాగా దోరాడి ఎక్కడ దొరకలా, వీళ్ళు కూడా వదిలేసినారు. వదిలేస్తే ఈ మధ్య జస్ట్ 1 వీక్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ నా దగ్గర సార్ ఇప్పుడు మా అబ్బాయి 11 ఇయర్స్ బ్యాక్ పోయినాడు, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఇంతపటికి ఇంటికి రాలేదు అని నా దగ్గరకు వచ్చి వస్తే మరి నేను ఆయన్ని అడిగిన, ఎందుకే మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అంటే, ఇంటికి వాడే వస్తాడానికి పోతే మేము 1 ఇయర్ చూసినాం సార్, ఇక తర్వాత అప్పుడే రాకపోతే మేము కూడా ఇద్దరు ముసలోడు ఇద్దరు అట్లే ఇంట్లో చెప్పుకోకుండా అట్లే ఉన్నామని చెప్పాను. చెప్తే అప్పుడు మీకు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేశాను. ఏది మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేశాను. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 2014లో పోయింది అబ్బాయి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము బెంగళూరులో ట్రేస్ చేసింది అబ్బాయి. బెంగళూరు ట్రేస్ చేసి బెంగళూరు నుంచి పట్టుకొచ్చింది, రాత్రి పట్టుకొచ్చింది. అయితే దీంట్లో స్టోరీ ఏంటంటే పిల్లగాడు వచ్చినాక అడిగినాయి మేము మాట్లాడితే ఏమంటే, ఇంటర్మీడియట్ చదువుతుంటే ఇక్కడ చదివే క్రమంలో ఏంటంటే నేను ఒక మంచి పౌరుడుగా బాగా సంపాదించాలా, ఒక మంచి బిజినెస్ పెట్టాలా, పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయింది సార్. మా నాన్న 2 ఎకరాలు భూమి, 2 ఎకరాలతో మేమేం బతుకుతాము, నేను పోతానంటే మా నాన్న పోనీయడు కాబట్టి నేను చెప్పకుండా వెళ్ళిపోయినా అని చెప్తున్నాను. ఆడిపోయినా కూడా మంచిగా తయారయ్యాడు, మంచిగా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. తర్వాత మంచి బిజినెస్ పెట్టిండు, కొన్ని రోజులు ఇంకో బిజినెస్ పెట్టిండు. అంటే మరీ బాగా సంపాదించడం ఒక మంచి బాయ్గా తయారయ్యింది. మంచిగా హ్యాపీ న్యూస్ ఏంటంటే అందరూ వాడు పోగానే మేమేంటంటే మేము టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేసి పోయేటప్పుడే మాకు ఐడియా వచ్చింది ఈ పిల్లగాడని. ఒక్కరోజు కూడా ఎవరు కాంటాక్ట్ లేడు, వాళ్ళ చుట్టాలకు కానీ తల్లిదండ్రులు కానీ పోయిన కానీ ఇప్పుడు దాకా వీళ్ళకి కాంటాక్ట్ లేదు. 11 ఇయర్స్ నుంచి కాంటాక్ట్ లేడు. పట్టుకొచ్చిన రాత్రి వాళ్ళ తల్లిదండ్రులకి చూసుకున్నాక ఫస్ట్ 2 గంటల వాళ్ళు వేసుకున్నారు. మళ్ళీ మీ ముందు కూడా ఎందుకు పెట్టాలనుకున్నా అంటే యూత్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా బతకాలి, తల్లిదండ్రులు ఏం మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి సొంతంగా బతకాలనే ఉద్దేశంతో పోయింది కాబట్టి అది యూత్కి తెలవాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఎప్పుడు చాలా మంది ఏంటి, మా నాన్న ఏం సంపాదించాడు, మా తాతలు ఏం సంపాదించినారు, వాళ్ళ ఆస్తులు ఏముంది, దీని గురించి ఆలోచిస్తారు కదా. అది కాకుండా సొంతంగా బతకాలని పోయి సొంతంగా ఒక తయారైంది కాబట్టి యూత్కి ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరినీ ఈరోజు ప్రెస్ మీట్ పెడతాను. అంటే ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు.